నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీదుగా నడుపుతున్న రైళ్లు భీమవరంలో వెల్లడించిన అధికారులు. ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మాజీ మంత్రి శీలం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలలు ప్రకటించిన జిల్లా అధ్యక్షులు సీతారాం. కోట్లాది రూపాయలతో శరవేగంగా జరుగుతున్న తణుకు మున్సిపల్ అభివృద్ధి పనులు ఒక ప్రకటనలో వివరించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తా హామీ ఇచ్చిన ఈ పార్టీ అధ్యక్షులు వెంకటకృష్ణ. తాడేపల్లిగూడెం మెలవేల్పు బలుసులమ్మ జాతర మహోత్సవానికి 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వాసవి ఇంజనీరింగ్ కళాశాల అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం ఇస్లామీ ధార్మిక మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు చాగలులో పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసిన గ్రామస్తులు. నేటి ఆధునిక వ్యవస్థలో వెట్టి చాకరీకి తావులేదు, అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రాజోలు నియోజకవర్గ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖ ప్రకటించిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్. రావులపాలెంలో వైభవంగా నిర్వహించిన బోనం వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ప్రజలు అందజేసిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి, మండల స్థాయి అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు. ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భీమవరం రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 07033 07034 కాకినాడ టౌన్ మైసూరు ప్రత్యేక రైలు వచ్చే నెల 2వ తేదీ నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తుంది. సోమర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు, మాండ్య స్టేషన్లలో ఆగుతుంది. 07153 07154 బెంగళూరు నర్సాపూర్ ప్రత్యేక రైలు వచ్చే నెల 6వ తేదీ నుంచి 28 వరకు రాకపోకలు సాగిస్తుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడు, జోలార్పేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ నెల 13న మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, నరసాపురం పార్లమెంటు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం తెలిపారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సీనియర్ కార్యకర్తలను కలవనున్నారని చెప్పారు. అలాగే జిల్లా కమిటీతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తారన్నారు. ఇప్పటికే ప్రజల పక్షాన నిలుస్తూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఈ పార్టీ రానున్న రోజుల్లో వాటిని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో గంజాల సుబ్రహ్మణ్యం, మద్దాల సాయికుమార్, అయినంపూడి వెంకటరామరాజు, బల్లా నాయుడు, రత్నాల సత్యబాబు పాల్గొన్నారు. అనగా మనం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు, మన ఏఐసిసి సభ్యులు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన జేడీ శీలం గారు వస్తున్నారు. కావున మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, ఎస్సీ సెల్లో, బీసీ సెల్ మరియు అన్ని సెల్స్ అందరూ కూడా, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరూ కూడా వచ్చి ఈ సమీక్షా సమావేశానికి హాజరవ్వాలి. ఈ సమీక్షా సమావేశం ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా వస్తారు, ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గానికి కూడా వచ్చి ఈ జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని
తీసేసే ప్రక్రియ ప్రారంభించింది బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈ ప్రతి ఒక్కళ్ళ మన ఉపాధి హామీ కూలీలు ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన తణుకు పురపాలక సంఘ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక నిధులను కేటాయించి ప్రగతికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 1,28,00,000 రూపాయలతో 3 ప్రభుత్వ భవనాలు నిర్మించినట్లు స్పష్టం చేశారు. అలాగే 2,71,00,000 రూపాయలతో 11 డ్రైనేజీ నిర్మాణాలు, 4,90,00,000 రూపాయలతో 13 పార్కుల అభివృద్ధి, 2,76,00,000 రూపాయలతో 10 రోడ్ల నిర్మాణం, 3,65,00,000 రూపాయలతో 3 వాటర్ సప్లై పనులు, 5,51,00,000 రూపాయలతో పారిశుద్ధ్య నిర్మాణం, ఇంకా 2,78,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు రాధాకృష్ణ వివరించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు చేపట్టిన చర్యలకు ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీని మరింతగా పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని ఈ పార్టీ టౌన్ అధ్యక్షునిగా 4వసారి నియమితులైన కలగర వెంకటకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సహకారంతో జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణను వార్డు కమిటీల నాయకులు, అభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పట్టణానికి సంబంధించి నన్ను 4వసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మళ్ళీ తిరిగి అవకాశం ఇప్పించినందుకు గాను గౌరవ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే లోకేష్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో నేను చేసిన కృషిలో భాగంగా ఏదైతే కార్యకర్తలు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకెళ్ళి వీరందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నాకు ఏదైతే కూటమి సర్కారు ఉందో, ఇటు జనసేన కానీ అటు బీజేపీ కానీ సెంట్రల్లో మోడీ గారు కానీ, ఇది డబుల్ ఇంజిన్ సర్కారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలను ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా, ప్రజలకందరికీ కూడా ఈ పథకాలు అందేలాగా మా కూటమి కార్యకర్తలు అందరూ కూడా, కూటమి సభ్యులు అందరూ కూడా ప్రయత్నం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువయ్యి వారందరికీ కూడా మా అందరి సహకారంతో వారిని మరింత తణుకుని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి మన్నే రత్నకుమారి, కోశాధికారి గమనిచ్ రామచంద్రరావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు కొమ్మిరెడ్డి ప్రభాకరరావు, సీనియర్ నాయకులు ఒమ్మి రాంబాబు, పాడిచెర్ల భానుప్రకాష్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు ప్రజలు మద్దతు పలకాలని కోరుతూ తణుకులో ఏఐటీయూసీ, సిఐటియుల సంయుక్త ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. వీరనారాయణ టాకీస్ సెంటర్ నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శన ప్రధాన రహదారులైన వేల్పూర్ రోడ్, రాష్ట్రపతి రోడ్ల మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల జిల్లా అధ్యక్షులు కోన్నల భీమారావు, కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు బొద్దాన నాగరాజు, అడ్డగర్ల అజయకుమారి, సికిలే పుష్పకుమారి, చిక్కాల దుర్గాప్రసాద్, దాకే ముసలయ్య, గొబ్బల గోపి, మందుల ముత్తయ్య, నీలాపు ఆదినారాయణలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో చేపట్టిన వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పంపిన వాటర్ ట్యాంక్తో ట్రాక్ను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ ట్రాక్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరిరక్షణ కోసం అధిక సంఖ్యలో వాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విలువైన ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సహకారంతో సింథటిక్ ట్రాక్తో మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
శాసనసభ్యుడు ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఈ యొక్క చింతటెక్ పార్క్ నిర్మాణం గురించి కృషి చేయడం జరిగిందండి. శాంక్షన్ చేయడం ఫస్ట్ లేయర్ పూర్తి అయిందండి. ఇంకా 2 లేయర్లు పూర్తి అవ్వాలండి. 2 లేయరు కొంచెం ఇంచుమించు మార్చి తర్వాత అవుతామని మాకు అభిప్రాయం. వాకర్స్ అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే దుమ్ములు వేసిపోతే ఇబ్బందిగా ఉందండి. దాని గురించి మున్సిపాలిటీ డిఈ గారు, కమిషనర్ గారు, మున్సిపాలిటీ వారు స్పందించి ఈ అభ్యర్థిస్తే ఇమీడియట్గా ట్యాంకర్ పంపించి దుమ్ము లేవకుండా ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాకర్స్ తరఫున అందరి తరఫున. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ చీకటి శ్రీనివాసరావు, చీర్ల శ్రీనివాస్, తోట రవి, పేరిచల్ల కృష్ణంరాజు, దొర వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు బైపాస్ రోడ్డుకు చెందిన కనకవర్ష నగర్లో వేంచేసి ఉన్న సత్యసాయి మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా అయోధ్యలోని రామునికి త్వరలో సమర్పించబోతున్న సువర్ణ ధనస్సు, శ్రీరామచంద్రుని పాదుకలను ఈ మందిరంలో ఏర్పాటు చేయగా భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, ప్రముఖ వైద్యులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కె రవీంద్రప్రసాద్, తణుకు కన్వీనర్ కర్రి శ్రీనివాసరెడ్డిలో ఆధ్వర్యం వహించారు. నిష్కలో నిరంజనో నిర్వికల్పో ఈశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి ఉదోదనాయ నమః. ఓం శ్రీ సాయి ఉత్సాహాయ నమః. ఓం శ్రీ సాయి ఉదారాయ నమః. ఓం శ్రీ సాయి రామేతి రమే రామే మనోర్యం రామనామవరాననే మనోరమే సహస్రనామ తత్తుల్యం. మార్చి 12వ తేదీ నుంచి నిర్వహించే తాడేపల్లిగూడెం ఇలవేల్పు బలుసులమ్మ జాతర మహోత్సవానికి పెద్ద తాడేపల్లికి చెందిన వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం 5 లక్షల రూపాయలను సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం రామాంజనేయులకు విరాళంగా అందజేసి రసీదు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి మనసున్న దాతల వల్లే గ్రామదేవతను గుర్తుంచుకునే విధంగా ప్రతి ఏటా ఉత్సవాలను జరుపుకోగలుగుతున్నామని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు వాసు ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున బలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాన్ని మరి ఇప్పుడు మనం జరుపుకునే అవకాశం మన అమ్మవారు కల్పించారు. దానికి సహకరించడానికి ఈరోజు మన గంధి సత్యనారాయణ గారు, అదే రమణ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు 5 లక్షల రూపాయలని అమ్మవారి జాతర కార్యక్రమాల్లో వినియోగించమని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్లే మరి 2014 సంవత్సరంలో మనం ఈ జాతర కార్యక్రమాన్ని అప్పుడున్న పరిస్థితి మనం బాగా చేసాం. ఆ తర్వాత అమ్మవారి గుడి కూడా కట్టుకున్నాం. మరి దానికి సహకరించిన ఆ రోజు ఉన్న కమిటీ సభ్యులు కానీ, పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాల మిత్రులు కానీ సహకరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మరి మనం ఈ జాతర ఉత్సవాన్ని మన ఇంట్లో, నా ఇంట్లో కాదు, మన ఇంట్లో, మన ఊరిలో అమ్మవారి జాతర జరుపుకుంటే అందరికీ మంచి జరగాలి. అమ్మవారి శాంతి స్వరూపిణిగా మార్చుకున్నాం. ఇప్పుడు తాడేపల్లి పట్టణం అభివృద్ధి చెందే దిశగా అమ్మవారి ఆశీస్సుల కోసం చేసి ఈ జాతర కార్యక్రమానికి మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరిన మీదుగా ఈరోజు చాలామంది అందరూ కూడా వచ్చి మేము సైతం అమ్మవారి జాతరలో పాల్గొంటామని చెప్పి సేవ చేస్తామని కొంతమంది, డబ్బులు ఇస్తామని కొంతమంది, ఉత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తామని కొంతమంది వచ్చి భుజస్కంధాల మీద వేసుకున్నందుకు అందరూ కూడా మీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలన్నింటికి తాడేపూడి పట్టణానికే కాకుండా
ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు కోసం చేసి ఈ యొక్క మహాయజ్ఞాన్ని మీ అందరూ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో కాలేజ్ కమిటీ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, కోశాధికారి పేరూరు కాసయ్య, ఎన్వి రమణారావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం అందరినీ ప్రోత్సహిస్తుందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఎన్కే గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీలలో జరిగే ఇస్లామియా ధార్మిక మహాసభల పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 14, 15 తారీఖుల్లో ప్రతిపాడు ఎన్కే గ్రౌండ్ నందు ఇస్లామియా ధార్మిక మహాసభ దీని ఇజ్తిమా కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో ఉన్న అలాగే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు మన నరసాపురం నుంచి మాజీ ఎమ్మెల్సీ అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పట్టణంలోని టీడీపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిగింది. ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, పార్టీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ, ఇంకా పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.